నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వార్తల్లో వివరాలు ఒకసారి చూద్దాం. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర 2047 వర్క్షాప్ అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత కలెక్టరేట్ ప్రతి ఏడాది మరమ్మతులు చేయటం జరుగుతుందని, ఆ విధంగా చేయటం వల్ల నిధులు వృధా తప్ప శాశ్వత పరిష్కారం లభించదన్నారు. అందుకే ప్రభుత్వ అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేటట్లు రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగావళి నది ఒడ్డున నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆగిందని, ఈరోజే గుత్తేదారులతో నిర్మాణం పూర్తి చేయటంపై మాట్లాడి సత్వరమే పూర్తి చేస్తే వస్తున్న జనవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈ సందర్శనలో శాసనమండలి సభ్యులు నర్తు రామారావు, శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, గొండు శంకర్, నడికుర్తి ఈశ్వర్రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు. రోజుకి 25 సంవత్సరాలే బుక్ కావాలంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 హైదరాబాద్కి ఏ విధంగా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారో, ఈ రోజుకి యాజిటీజ్గా ఆయన ఊహకి ఏదైతే అనుకున్నారో ఆ రకంగా ఈరోజు ఒక నగరాన్ని తయారు చేసి దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి నగరంగా హైదరాబాద్ తయారైన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటాను. దానికి కంటిన్యూషన్గా ప్రభుత్వాలు కొనసాగించాయి కాబట్టి మనం దాన్ని సాధించుకోగలిగాము. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది, మనకి సపరేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. కష్టాల్లో మనం 2014లో కొత్త రాష్ట్రం నుంచి పాలన ప్రారంభించినప్పటికీ కూడా ఒక నమ్మకం, విశ్వాసం అయితే అందరిలో ఉండేది. ఎందుకంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మళ్ళీ ఈ కొత్త రాష్ట్రానికి వచ్చారు. ఆయన నాయకత్వంలో కొత్త ఆంధ్రప్రదేశ్ కూడా తొందరగా అభివృద్ధి జరుగుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచన చేసి కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టారు. ఆ రోజు కూడా జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన అభిప్రాయ సేకరణకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. 2020 విజన్ డాక్యుమెంట్ ప్రకారం హైదరాబాదును అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసినట్లు వివరించారు. అందరి కృషితో ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1గా నిలవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తదితరుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పేరును తొలగించేందుకు జిల్లాలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని జిల్లాను అభివృద్ధి చేసుకుని జిల్లాను అగ్రగామిగా నిలపాలని పేర్కొన్నారు. జిల్లాలో కేంద్ర మంత్రి, ప్రజాప్రతినిధులు, యువకులైన అధికారులు ఉన్నందువల్ల మరింత ఉత్సాహంగా పనిచేయొచ్చని చెప్పారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం శాఖల ద్వారా అభివృద్ధి సాధించవచ్చని చెప్పారు. వ్యవసాయానికి 100% డ్రోన్ల వినియోగాన్ని పెంచుకోవాలని చెప్పారు.
పామాయిల్ సాగును అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. తీర ప్రాంతం జిల్లాలో అపారంగా ఉన్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బుడగట్లపాలెం పూర్తి చేయుటకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. మూలపేట పోర్టు వచ్చే నెల జూన్ 12 నాటికి ఒక షిప్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురానికి, భోగాపురం నుంచి మూలపేట పోర్టుకు రహదారి ఏర్పాటు చేస్తే తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు భూసేకరణకు యత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రానికి రిఫైనరీ వచ్చిందని, దీనిని జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు. జిల్లాలో రిఫైనరీ ఏర్పాటు చేస్తే జిల్లా రూపురేఖలు మార్చేస్తుందన్నారు. అందరూ కలిసికట్టుగా ప్రణాళికాబద్ధంగా జిల్లాను అభివృద్ధి చేద్దామన్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాల సముదాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు నిర్మించిన భవనాలు కావటంతో కలెక్టరేట్కు ప్రతి ఏడాది మరమ్మతులు చేయాల్సి వస్తోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించామన్నారు. 7 ఏళ్ల క్రితం కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారని తెలిపారు. దాదాపు 80% పైగా పనులు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కలెక్టరేట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గత 5 ఏళ్లలో కనీసం 10% పనులు కూడా పూర్తి చేయలేకపోవటం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు వేగవంతంగా జరిగాయని, చిన్న టెక్నికల్ ఇబ్బందులను తొలగించి త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, నడుకుర్తి ఈశ్వర్రావు, జేసీ ఫర్మాన్ అహ్మద్ తదితరులు ఉన్నారు. 60%, 70% కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక 20%, 5%, 6% చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ గత 5 సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆ ఆలోచన రాలేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్, మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం. అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం. ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం, ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. వారం 10 రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. మళ్ళీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. 1 month, 1.5 monthలో మొత్తం ఏవైతే 5%, 10% ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై నగరవాసుల నుంచి వినతులను స్వీకరించారు. ఉదయం 9 గంటల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులు ప్రజా దర్బార్కు పోటెత్తారు. వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతంలో మౌలిక వస్తువులు కల్పించాలని, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలని, కూడుకుపోయిన డ్రైన్లను పునరుద్ధరించాలని వినతులు అందజేశారు.
మున్సిపల్ మంచినీటి కుళాయిల ద్వారా కొన్ని ప్రాంతాల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని, అన్ని వార్డుల్లో పాటు శివారు కాలనీలకు సైతం కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా ఇంటి పన్ను అధికంగా వస్తుందని, తమకు విధించిన ఇంటి పన్నును తగ్గించాలని పలువురు వ్యాపారస్తులు, నిరుద్యోగులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను శాఖావారీగా సమీక్షించి ఆయా విభాగాలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టేలా మున్సిపల్ కమిషనర్తో పాటు హెల్త్ ఆఫీసర్, ఇతర అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి సూచించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమివేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్యా ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని బాధితులు ఎమ్మెల్యే శంకర్కు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్గా సీర రమణయ్య కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అవకాశం కల్పించినందుకు టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి, కేంద్ర మంత్రివర్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ ఎమ్మెల్యే అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 2016 నుంచి లలిత హోండా ద్వారా ప్రజలందరికీ సేవలు అందిస్తున్నామని లలిత హోండా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ అన్నారు. లలిత హోండా తరపున శ్రీకాకుళం జిల్లా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా ₹1 హోండా ఓనా కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సరైన డాక్యుమెంట్ షోరూమ్కి తీసుకువచ్చి వాహనాన్ని దక్కించుకోవచ్చన్నారు. ప్రతి వాహనం కొనుగోలుపై ఫుల్ ట్యాంక్ పెట్రోల్, హెల్మెట్ ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్ కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాకు షోరూంలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రదీప్. నేను లలిత హోండా మేనేజింగ్ డైరెక్టర్ని. లలిత హోండా ద్వారా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మేము 2016 నుంచి శ్రీకాకుళంలో లలిత హోండా ద్వారా ప్రజలందరికీ సేవలు అందిస్తున్నాం. ఈ దసరాకి మా వద్ద ₹1 హోండా వాహనాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అది ఎలా అంటే మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఆ ₹1 మీ వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి వాహనం కొనుగోలుపై ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ మరియు హెల్మెట్ని అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మా బ్రాంచులు శ్రీకాకుళం అంతటా, అది ఎలా అంటే రాజాం, పాలకొండ, ఆమ్దాల్వలస, పాతపట్నం, కొత్తూరు, సరిబుజ్జలి, ఈ అన్నింటిలో మా బ్రాంచులన్నీ ఉన్నాయండి. సో దయచేసి శ్రీకాకుళం ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీకాకుళం పట్టణంలోని నానుబాల వీధిలో వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. సహస్ర పుష్పార్చన, ప్రత్యేక పూజ నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి సూర్యనారాయణ శర్మ, ఫణి శర్మలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మున్సిపల్ కార్మికులకు 108 చీరల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు మరియు హెల్త్ ఆఫీసర్ సుధీర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఊర్వశీ సిల్క్స్ అధినేత దేవరశెట్టి ప్రదీప్, కాంచనలత దంపతుల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఎంతోమంది పేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ కార్యక్రమంలో మీరు ముందుంటారని, సామాజిక కార్యక్రమాలతో పాటు భక్తి కార్యక్రమాల్లో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని సూర్యనారాయణ శర్మ తెలిపారు. ప్రతిరోజు అమ్మవారి దేవాలయంలో వివిధ రూపాలలో అమ్మవారి దర్శనంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అమ్మవారి కరుణా కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రజల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన తల్లి కాకివీధిలో వెలసిన శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి శరన్నవరాత్రి వేడుక వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.
దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో పూల మాలలతో అలంకరించారు. రంగురంగుల ముఖ మండపంతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శరన్నవరాత్రుల సందర్భంగా వేకువజాము 4 గంటల నుంచే అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్య పూజలు, కుంకుమ పూజలు, డప్పు వాయిద్యాలు, శంఖనాదాలతో, దమ్మల పూజారుల దండకాలతో, భక్తుల ముర్రాటలతో కాకివీధి ప్రాంతమంతా ఆధ్యాత్మిక భావనతో కలకలలాడింది. మధ్యాహ్నం 12 గంటలకు మహాభోగ సమర్పణ, మధ్యాహ్న హారతి, అలాగే సాయంత్రం 4 గంటలకు సంధ్యాహారతి భక్తుల దివ్య దర్శనంతో పాటు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు స్థానిక ముత్యాలమ్మ కోలాట బృందంచే కోలాటం అలరించింది. రాత్రి 7 గంటలకు జగిలంకి శ్రీనివాసరావు నిర్వహణలో తారకరామ భజన బృందం పలు భజన గీతాలు పాడి భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరీ దేవి శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం కత్తెర వీధిలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి పీఠంలో విశేష అర్చనలు జరుగుతాయని పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ తెలియజేశారు. లోక కళ్యాణార్థం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిత్య పూజలలో భాగంగా ద్వారపూజ, భూశుద్ధి, భూతశుద్ధి, సంకల్పం, దీపారాధన, పీఠ పూజ, శ్రీచక్ర ప్రాణ ప్రతిష్ఠ, మహన్యాసపూర్వక పంచ సూక్తాలతో ఆరాధన జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి లలిత సహస్రనామపూర్వక శ్రీచక్ర కుంకుమార్చనల అనంతరం ప్రసాద వితరణ, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి ధూప దీప నైవేద్యం, మంత్రపుష్పం, హారతి ఇత్యాది సంధ్యా పూజలు, సాయంత్రం 5 గంటల నుంచి సువాసిని పూజలు మొదలైన కార్యక్రమాలు బ్రహ్మశ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ ఆధ్వర్యంలో జరుగుతాయని, పై కార్యక్రమాలలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వరి దేవి కృపకు పాత్రులు కాగలరని పీఠాధిపతి కోరారు. అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు నాదార్చన కార్యక్రమంలో కుమారి అమృతవర్షిణి గాత్ర సంగీత విభావరి భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి మృదంగంపై శ్రీ మండా శ్రీనివాస్ సహకరించారు. ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, ఆశాలకు సంబంధం లేని పనులు అధికారులు అప్పగించవద్దని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 25న యూనియన్ నాయకులతో జరిగిన సంయుక్త సమావేశంలో డిఎంఎండ్హెచ్ఓ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని, రాతపూర్వకంగా లెటర్ ఇస్తామని, ఇవ్వకుండా ఆశాల పట్ల డిఎంఎండ్హెచ్ఓ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శ్రీకాకుళంలో డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ముందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశాలు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని, అనేక జిల్లాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాతపూర్వకంగా లెటర్స్ ఇచ్చారని, కానీ మన జిల్లా అధికారులు ఆశాల పట్ల చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మన జిల్లా డిఎంఎండ్హెచ్ఓకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. డిఎంఎండ్హెచ్ఓ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీపీ, షుగర్ పరీక్షలకు ఆశా వర్కర్స్ చేత చేయించరాదని కోరారు. వ్యాక్సిన్ క్యారియర్లు ఆశాల చేత మోయించరాదని, ఆర్సీహెచ్ రికార్డులు ఆశాలతో రాయించకూడదని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్కి ఓపీ డ్యూటీలు వేయటం,
పిహెచ్సిలు మరియు హెల్త్ క్లినిక్ శుభ్రం చేయించటం ఎంఎల్హెచ్పి ఆశాలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్స్ను అసభ్య పదజాలంతో పిలుస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని, గౌరవభావంతో పనిచేయించాలని డిమాండ్ చేశారు. ఒకే టైంలో ఫీల్డ్లో మరియు ఏఎన్ఎంతో పనిచేయాలని, అదే సమయంలో ఎంఎల్హెచ్పి వెల్నెస్ సెంటర్లో కూడా పనిచేయమని చెప్తున్నారన్నారు. పనిచేయని ఫోన్లతో ఫీల్డ్కు వెళ్ళినప్పుడు రోజు లైవ్ లొకేషన్ ఫొటోస్ పెట్టమంటున్నారని, ఫోన్లో సరిగా పనిచేయటం లేదు కావున పనిచేసే ఫోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా వేధిస్తున్నారు. పనిచేయని ఫోన్లు ఇచ్చనమాట, రకరకాల యాప్ల భారం, రకరకాల రికార్డుల భారం మోపి విపరీతంగా మానసికంగా ఆశయాల్ని వేధిస్తున్నారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశయాలుగా గుర్తించి ఆశయాలతో సమానంగా వేతనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని తొలగించి మా వాళ్ళు వేసుకుంటాము, మీరు రాజీనామా చేయండి అని చెప్పి ఈరోజు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. వీళ్ళకి కాని పనులు ఏవైతే వర్క్షీట్ ఉన్నాయో అవి కాకుండా అదనపు పనులు అప్పగిస్తున్నారు. అదనపు జీతం ఇచ్చింది లేదు. అలాగే ప్రభుత్వ సెలవులు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి వర్తింపు చేయడం లేదు. వెంటనే డిఎంఎండ్హెచ్ఓ స్పందించి ఆశయాల పట్ల నిర్లక్ష్య వ్యక్తిని వీడి ఆశయాల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళతో ఏ పనులు అయితే చేయించాలో ఆ పనులు చేయించాలని చెప్పి కింది స్థాయికి రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.